ముందుగా మనం ఈ జీపీఏ అంటే ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే నేను సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి నాది ల్యాండ్, నేను ల్యాండ్ ఓనర్ అనుకున్నాను కాసేపు. నేనేం చేశాను, రోహన్ గారికి ఒక ప్రాపర్టీ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను, అయ్యా నేను రకరకాల బిజీగా ఉన్నాను, లేకపోతే అబ్రాడ్లో ఉన్నాను, లేకపోతే నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, లేకపోతే ఏజ్ ప్రాబ్లము, ఇలాంటి విషయాలు నేను చాలా బిజీగా ఉన్నాను. నేను నీకు ఆ పవర్ ఆఫ్ అటార్నీ ట్రాన్స్ఫర్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి ఉద్దేశం, ఒక మంచి పార్టీని చూడమను, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్కి ఈయన యాక్టింగ్ పర్సన్ మాత్రమే, ఈయన యాక్ట్ చేస్తాడు, బట్ ఒరిజినల్ పర్సన్ మాత్రం ల్యాండ్ ఓనర్ ఉంటారు. ఇతనికి ఒక 10 year టైం ఉంటుంది, ఒక 1 year 2 years టైం ఉంటుంది. ఆయన జస్ట్ ఆ పవర్స్ మాత్రం ట్రాన్స్ఫర్ చేసుకొని ఆయన పేరు మీదుగా ఉన్నటువంటి ప్రాపర్టీ ఈయన మార్కెట్లో చూడడం వరకే దాని యొక్క ఉద్దేశం. పిఏ హోల్డర్ అంటే రియల్ ఓనర్ కాదు. రియల్ ఓనర్ ఒక వ్యక్తి ఉంటాడు, జస్ట్ పవర్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తుంటాయి. దట్స్ కాల్డ్ జీపీఏ హోల్డర్. ఇది ఫస్ట్ పాయింట్. ఇక ఈ జీపీఏ హోల్డర్ ఇప్పుడు నేను చెప్పాను, అతనికి పవర్స్ లేవు. అంటే పవర్స్ ఏంటి, సేల్ చేసా అంటే ఆ ల్యాండ్ మీద అతనికి ఓనర్షిప్ రైట్స్ ఉండవు. కేవలం ఆ ప్రాపర్టీని జస్ట్ దాని మీద ఏదైనా లావాదేవీలు, లీగల్ డిస్ప్యూట్స్ ఇతరత్ర ఏమైనా ఉంటే యాక్టింగ్ పర్సన్ మాత్రమే, బట్ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ మాత్రం వేరే ఉంటారు. ఇతనికి జీపీ ఇచ్చాను.